మానవత్వానికి మించిన ధర్మం ఏదీ లేదు. మానవత్వం సదా ఇదే నేర్పిస్తుంది. ఎవరు ఆకలితో ఉన్నా, అది మనుషులైనా సరే లేదా పశుపక్షాదులైనా, వారిని నిర్లక్ష్యం చేయటం పాపం. నువ్వు నన్ను భగవంతుడి రూపం అనుకున్నావు కదా, అందుకే నాకు నైవేద్యం సమర్పించాలనుకున్నావు. కానీ భగవంతుడు సమస్త జీవరాశుల్లోనూ సకల కర్మల్లోనూ ఉన్నాడు. అన్ని యుగాల్లోనూ ధర్మ గ్రంథాల్లోనూ వివిధ మార్గాలని నిర్దేశించడం జరిగింది. సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో ధర్మం, ద్వాపర యుగంలో యజ్ఞం, ఈ కలియుగం కోసం దానం. ఇక దానాల్లో అన్నిటికంటే సర్వశ్రేష్టమైనది అన్నదానం, ఆహారదానం. ఒకవేళ ఎవరైనా భోజనం అడిగితే, ముఖ్యంగా ఎవరికి ఏ విధమైన అవసరం ఉంటే అలా, బలహీనులు, నిస్సహాయులు, ముందుగా వాళ్ల కడుపు నింపండి. ఈ ప్రపంచంలో అన్నార్తులు ఎంతకాలం ఉంటారో అంతకాలం నేను ఆకలితో ఉంటాను. ఒకవేళ మీరు నన్ను ప్రేమిస్తే, నాకు సేవ చేయాలనుకుంటే నాకు ఏమీ సమర్పించనక్కర్లేదు. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ ఆకలితో ఉండకుండా చూసుకోండి చాలు. అప్పుడు మీ నైవేద్యం దానికి అదే నాకు అందుతుంది. షిరిడి సాయి, షిరిడి సాయి. శరణు వేడితే అభయమునిచ్చే గురుదేవుడు శ్రీ సాయి. నీ సచ్చరిత్ర పారాయణమే పరమ పవిత్రం సాయి. ఏకాదశ సూత్రములను వసగిన దైవం మా సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి షిరిడి సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి షిరిడి సాయి. ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి షిరిడి సాయి. ఓం సాయి శ్రీ